కంప్లీట్‌గా నా వీడియో చూడండి. మీకు నిజంగానే హెల్ప్‌ఫుల్‌గా ఉంది అనుకుంటే కామెంట్ బాక్స్‌లో ఒక మంచి కామెంట్ పెట్టండి. హాయ్ అండి. హలో. వెల్కమ్ టు అంజలి టాక్స్. ఈరోజు నా వీడియో వచ్చేసి కంప్లీట్‌గా ప్యాంటీస్‌కి సంబంధించిందండి. ప్యాంటీస్ అంటే ఏముంటుందని వెంటనే స్కిప్ చేయకండి. ప్యాంటీస్ కోసం కూడా తెలుసుకోవాల్సింది చాలా ఉంటుందండి. ఎందుకంటే ఇవి డైలీ బేసిస్ రెగ్యులర్‌గా యూజ్ చేసేటివి. నా ఈ వీడియోస్ చూడడం వల్ల మీకేంటంటే నెక్స్ట్ టైం మీరు ప్యాంటీస్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కొంచెం బెటర్‌వి ఇంకా కంఫర్ట్‌వి తీసుకోవడానికి నా ఈ వీడియో చాలా యూస్‌ఫుల్‌గా ఉంటుంది మీకు. ఇది నేను ఎక్కడో చదివింది మాత్రం కాదు. నా ఎక్స్‌పీరియన్స్‌లో నేను తెలుసుకుంది. కస్టమర్స్‌ని డైరెక్ట్‌గా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. వాళ్ళని చూస్తూ ఉంటాను. కాబట్టి నేను అందరికీ చెప్పగలుగుతున్నాను. ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ నా దగ్గరికే వచ్చి మా స్టోర్‌లోనే ప్యాంటీస్ కొనాలి, షాపింగ్ చేయాలి అని నా ఉద్దేశ్యం కాదండి. ఎక్కడో దూరం దూరం ఉండేవాళ్ళు కూడా నా వీడియోస్ చూస్తూ ఉంటారు. ఏంటంటే కొంచెం బెటర్‌వి తీసుకోగలుగుతారు. కొంచెం కంఫర్ట్‌గా ఉండేవి తీసుకోగలుగుతారు. డైలీ బేసిస్‌లో యూజ్ చేసే వాటివి కాబట్టి అని నేను ఈ వీడియోస్ చేస్తూ ఉంటాను. మార్కెట్‌లో హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ ప్యాంటీస్ చాలా వచ్చాయండి. రకరకాలవి డిఫరెంట్ మెటీరియల్స్‌వి. కానీ కొన్ని బేసిక్ ప్రతి ఒక్కరికి అవసరమయ్యేవి మాత్రమే నేను ఒక 4, 5 వాటి కోసం చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను చూపిస్తున్న ప్యాంటీ వచ్చేసి ఇది హై వేస్ట్ అండి. హిప్ స్టార్. ఇందులో ప్లెయిన్ ఉంటాయి, ప్రింటెడ్ ఉంటాయి, ఇలా రకరకాలుగా ఉంటాయి. కంప్లీట్‌గా బ్యాక్ సైడ్ కూడా హిప్స్‌ని కవర్ చేస్తాయి. ఈ టైప్ ఆఫ్ ప్యాంటీస్ నార్మల్‌గా చాలా వరకు అందరికీ సరిపోతాయండి. బేసిక్ అనమాట ఇది. ఔటర్ ఎలాస్టిక్ తీసుకోవాలనుకుంటే ఔటర్ ఎలాస్టిక్ తీసుకోవచ్చు. ఇన్నర్ ఎలాస్టిక్ తీసుకోవాలనుకుంటే ఇన్నర్ ఎలాస్టిక్ తీసుకోవచ్చు. అది మీ చాయిస్. మీకు ఎలాంటివి కావాలంటే అలాంటివి తీసుకోవచ్చు. చాలా మటుకైతే ఈ టైప్ ఆఫ్ ప్యాంటీస్ వాడొచ్చు ప్రతి ఒక్కరు. కానీ కొంతమంది ఆడవాళ్ళకి ఏంటి అంటే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి, లావుగా అని కూడా కాదండి, వాళ్ళ బాడీ నేచర్ని బట్టి థైస్ కొంచెం రప్చర్ అవుతూ ఉంటాయి. ఆ రప్చర్ అయిన చోట ఇరిటేషన్, ర్యాషెస్ ఫామ్ అవ్వడం, అక్కడికి ప్లేస్ అంతా బ్లాక్ అవ్వడం అలాంటిది అవుతూ ఉంటుంది. అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళ మటుకు ఈ టైప్ ఆఫ్ బాయ్ లెగ్స్ యూస్ చేయండి. చాలా మటుకు మీ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అయిపోతుంది. బాయ్ లెగ్ అంటారు, రకరకాలుగా కూడా అంటారు. మేమైతే మా లాంగ్వేజ్లో బాయ్ లెగ్ అంటాం వీటిని. ఇది ఒక టైప్ ఆఫ్ ప్యాంటీస్. బాయ్ లెగ్లోనే ఇది ఇంకో టైప్. వీటిని సైక్లింగ్ షార్ట్స్ అని కూడా అంటారు. అంటే కొంచెం షార్ట్గా ఉండాలి అనుకునే వాళ్ళు బాయ్ లెగ్ ప్రిఫర్ చేయండి, లేదా ఈ టైప్ ఆఫ్ సైక్లింగ్ షార్ట్స్ ప్రిఫర్ చేయండి. ఇవి వచ్చేసి ప్రెగ్నెంట్ ప్యాంటీస్ అండి. ప్రెగ్నెంట్ ప్యాంటీస్ అనేటివి చాలా లైట్గా ఉంటాయి, స్ట్రెచబుల్ ఎక్కువ ఉంటాయి. నార్మల్ ప్యాంటీ లాగే ఉంటాయి కనిపించడానికి, కానీ ఇవి ఏంటంటే ఎక్స్ట్రా స్ట్రెచ్చింగ్ ఉంటాయి అన్నమాట. ప్రెగ్నెంట్ ఆడవాళ్ళకి పొట్ట పెరుగుతూ ఉంటే నార్మల్ ప్యాంటీస్ అయితే టైట్ అయిపోతాయి, కానీ ఈ ప్యాంటీస్ ఏంటి అంటే స్ట్రెచ్చింగ్ ఎక్కువ ఉంటాయి, సో దట్ కంఫర్ట్గా ఉంటుంది. కొంతమంది ఆడవాళ్ళకి ఏంటంటే ఔటర్ ఎలాస్టిక్ ప్యాంటీస్ వాడినప్పుడు స్ట్రెచ్ మార్క్స్ పడిపోతూ ఉంటాయి. ఆ మార్క్స్ పడకుండా ఉండాలి అనుకుంటే మటుకు ఇప్పుడు మార్కెట్లో ఇవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. స్ట్రీమ్లెస్ అనమాట. దీనికి ఎలాస్టిక్ అనేది ఫ్రంట్ ఏమీ ఉండదు, స్ట్రీమ్లెస్గా ఉంటాయి. బ్యాక్ మాత్రం కంప్లీట్గా హిప్ కవర్ అవుతుంది. సాఫ్ట్ మెటీరియలే ఉంటాయి. కొంచెం లైట్ లెగ్గిన్స్ ఆ టైప్లో వేసుకున్నప్పుడు, ఇన్నర్ ఎలాస్టిక్ ఉన్న ప్యాంటీస్ అట్లాంటివి యూజ్ చేసినప్పుడు ఏంటంటే అవి కనిపిస్తూ ఉంటాయి. అలా కనిపించొద్దు అనుకునే వాళ్ళు కూడా ఈ సీమ్లెస్ ప్యాంటీస్ యూజ్ చేయొచ్చు. ఇది వచ్చేసి పీరియడ్ ప్యాంటీ అండి. నా సజెషన్ అయితే ప్రతి ఒక్కరికి ఏంటంటే ఖచ్చితంగా 2 పీరియడ్ ప్యాంటీస్ అనేది ప్రతి ఒక్కరూ మెయింటైన్ చేయాలండి ఆడవాళ్ళు. ఎందుకంటే పీరియడ్ ప్యాంటీస్ అనేది కంప్లీట్గా బ్యాక్ సైడ్ కూడా కవర్ అయి ఉంటుంది. మీకు ఈ లైన్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇక్కడి వరకు బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా ఈ లైన్ ఏదైతే ఉందో ఇదేంటంటే యాంటీ మైక్రోబియల్ లైన్ ఉంటుంది. ప్లస్ నేను చూపిస్తున్న ప్యాంటీ మాత్రం కంప్లీట్గా ఆర్గానికల్ అండి. బ్యాంబూ కాటన్తో చేసిన ప్యాంటీస్ ఇవి. ఏంటంటే వీటి వల్ల మీకు ఏం ప్రాబ్లం ఉండదండి. 350 నుంచి స్టార్ట్ అవుతాయి. ఒక 2 ప్యాంటీస్ సరిపోతాయి. హార్డ్లీ ఏంటండి ఒక 5 days యూజ్ చేస్తారు ఈ పీరియడ్ ప్యాంటీస్ అనేటివి. కానీ మీకు ఎంత కంఫర్ట్గా ఉంటుందో ఒకసారి ఆలోచించి చూడండి. ఎక్కడ లీక్ అవుతుంది ఏంటి అనే టెన్షన్ ఉండదు. ఫ్రీగా మూవ్ అవ్వగలుగుతారు. బయట ఆఫీస్ వెళ్ళే వాళ్ళైనా, కాలేజ్కి, స్కూల్స్కి వెళ్ళే పిల్లలకైనా
మంత్లీ ఒక 5 డేస్ వాడతారు. మళ్ళీ క్లీన్గా నీట్గా ప్రాపర్గా వాష్ చేసుకొని వార్డ్రోబ్లో పెట్టేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ మంత్. అంటే ఇది ఆల్మోస్ట్ 1 ఇయర్ పైన కూడా వాడుకోవచ్చు మెయింటైన్ చేస్తూ ఉంటే. పడుకున్నప్పుడు కూడా మీకు ఎక్కడ లీక్ అవుతుంది అన్న టెన్షన్ ఉండదు, డ్రెస్ పాడవుతుంది అన్న భయం ఉండదు, హ్యాపీగా మూవ్ అవుతారు, ఈజీగా ఉంటుంది, డ్రై ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి పీరియడ్ ప్యాంటీస్ అనేటివి వాడండి. పెద్దగా ఖర్చుతో కూడుకున్నది ఏం కాదు ఇది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పీరియడ్ ప్యాంటీస్ అనేటివి వాడండి. కంఫర్ట్గా ఉంటుంది, టెన్షన్ ఫ్రీ ఉంటారు ముందుగా అందరూ. నా ఈ వీడియోస్ వల్ల ఏంటంటే కొంచెం బెటర్వి మీరు తీసుకోగలుగుతారు. మీకు అనేది ఒక ఐడియా వస్తుంది, ఏ ఏజ్ వాళ్ళకి ఎలాంటివి సూట్ అవుతాయి, మీకున్న ప్రాబ్లంకి ఎలాంటివి తీసుకుంటే మీ ప్రాబ్లం కొంచెం సార్ట్ అవుట్ అవుతుంది. ఇలాంటివి హెల్ప్ఫుల్గా ఉంటాయి. అందుకనే నేను పర్టికులర్గా ఇట్లాంటి వీడియోస్ తీస్తుంటాను. దట్టు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నేను కస్టమర్స్తో డీల్ చేస్తుంటాను కాబట్టి నేను చెప్తూ ఉంటాను. మీకు నచ్చినట్టయితే పాటించండి, నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు కావాల్సిన వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఈ రోజుకి ఇదేనండి నా వీడియో. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఉంటాను. బాయ్.